సో ఇక్కడ ఇది జరగాల్సిన అవసరం ఉందండి. సో అయితే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, ఏ జడ్జి ఫ్రమ్ దీస్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, అంటే క్లాసిఫైడ్ సొసైటీ అని ఒకటి ఉంది మనకి, క్లాసిఫైడ్ లిస్ట్ అవుట్ ఉంది. అది ఆర్టికల్ 15(4) లో అవైలబుల్ గా ఉంది ఈ రోజుకి. So a judge from these sections of society is more likely to understand the specific problems faced by their communities. So another argument in favor of the reservation in higher judiciary is younger members of these communities will be encouraged to reach the highest echelon of the profession. So ఇది చేయాల్సిన అవసరం చాలా ఉందండి, చాలా స్ట్రాంగ్ రీజన్ ఒకటి ఉందన్నమాట. సో రిజర్వేషన్ ఇన్ జ్యుడిషియరీ విల్ బ్రింగ్ కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ బిట్వీన్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అండ్ షల్ రైట్లీ సర్వ్ ది కాజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్విటీ. సో ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ fair play, it is imperative that all major sections of society are represented in the judiciary. So judiciary must have persons who have first-hand knowledge and experience on the problems of BCs and have personal interest and sense of belongingness in solving them through dispensation of justice. Judiciary should reflect and meet the aspirations of the people. Manpower is available to handle the judicial work and to fill the post of judges in the Honorable High Court. Okay. సో ఇన్నున్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అయితే, ఒక పొలిటికల్ పాలసీ, ఒకటి స్ట్రాంగ్ పొలిటికల్ పాలసీ ఇక్కడ అవసరం అని అనిపిస్తుందండి. ఓకే, అంటే ఎలాంటిది అంటారు? స్వాభావికంగా ఎలా ఉండాలంటారు? ఎన్ఫోర్స్ చేయటం అంటే ఎట్లా ఉంటుందంటే అండి, సో జ్యుడిషియరీలో ఏదైనా సపోజ్ ఒక రెమెడీ ఉంది అని అంటే, ఒక రైట్ ఉంటుంది. ఓకే, సో ఆ రైట్కి ఎన్ఫోర్స్ చేసే మెకానిజం కూడా ఉంటుంది. సో ఆ మెకానిజం కూడా క్రియేట్ అవ్వాలి అని అంటాను. సో అది ఇప్పుడు ఏమిటంటే అండి, ఈ మధ్య కాలంలో రాజ్యసభలో ఒక ఇష్యూ జరిగింది. అదేమిటంటే, యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు హ్యాస్ సెడ్ the constitution does not provide for reservation on the basis of caste, class or gender when it comes to appointment of judges to the Supreme Court. Further said, many social groups and marginalized sections of society are poorly represented in the apex court. So the rights are not being properly safeguarded and may eventually lead to violation of such rights. So it was said that the Supreme Court judges were being appointed predominantly from among the chief justices and judges of the various high courts. Hence, the center had been impressed upon the need to give due consideration to suitable candidates belonging to SC, ST, BC, women, minorities, etc. and women while making appointments to the High Court, Honorable High Courts. సో ఇది ఒక మంచి పాజిటివ్ యాక్షన్ అండి. ఒక రకంగాను అంటే ఎన్నాళ్ళు జరగంది ఇప్పుడు ఈ రకంగా ఒక పవర్ తోటి అది బయటకు వచ్చి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, మీరు ఇంప్లిమెంట్ చేయండి అని ఒక ఇనిషియేషన్ స్టార్ట్ అవుతుంది. దెన్ ఇప్పుడు ఈ సందర్భంగా ఏమిటంటే, ఇప్పుడు లా మినిస్టర్ గారు చెప్పినట్టుగా అన్ని హైకోర్ట్స్, ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్ హైకోర్ట్స్ ఇప్పుడు రూల్ 15(4) అండ్ రూల్ 16(4)
నెససరీగా ఫాలో అవ్వాల్సిన అవసరం వస్తుంది ఇన్ ది మ్యాటర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు స్టేట్ హయ్యర్ జుడిషియల్ సర్వీసెస్. అయితే జరుగుతున్నది ఏమిటంటే డిస్ట్రిక్ట్ జడ్జి విషయంలో వీళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే యాక్చువల్గా మీరు చెప్తున్నట్లుగా సత్యనారాయణ గారు, అంటే ఇదంతా పరిశీలిస్తుంటే ఒక మున్సిపల్ కోర్టు నుంచి ఒకవేళ జిల్లా కోర్టు వరకు, లేదా జిల్లా కోర్టు నుంచి ఒకవేళ స్టేట్ వరకు వచ్చేసరికి వారి యొక్క పదవీ కాలం అంతా పూర్తయిపోతుంది కదా. ఒకవేళ మరి మీరు చెప్తున్నట్లుగా వారికి సీజన్గా మారే అవకాశం ఏదో 1, 2, 3 కనిపిస్తుంది కదా. మీరేమంటారు సత్యనారాయణ గారు? అయితే ఇక్కడ ఏమిటంటే అండి, రిజర్వేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషను. సో ఎలా ఉంటుందంటే అండి, ఒక ప్యాట్రన్ ఉంటుంది. ప్యాట్రన్ ఈజ్ ఎ ఎటర్నల్ ప్యాట్రన్. సో పెర్సన్ చేంజ్ అయినంత మాత్రాన ప్యాట్రన్ మారదు. క్లియర్? ఓకే. సో ప్యాట్రన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ప్యాట్రన్ ఆల్రెడీ క్రియేట్ అవుతోంది. అయితే ఈ మధ్య కాలంలో 29th April 2020లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. దినేష్ కుమార్ గుప్తా వర్సెస్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ జుడికేషన్ ఫర్ రాజస్థాన్. సో ఇందులో వాళ్ళు ఏం చేశారంటే, డెఫినెట్ గా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి. ఆర్టికల్ 15(4) ప్రకారంగా లిస్ట్ క్లాసిఫైడ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అదే మాదిరి ఈ వేకెన్సీస్ ఫిలప్ చేసేటప్పుడు డైరెక్ట్ వేకెన్సీస్ అప్పుడు కూడా ఫీడర్ కేటగిరీస్ నుంచి వస్తారండి. ఫీడర్ కేటగిరీస్ ఏమిటంటే రిక్రూట్మెంట్ బై ప్రమోషన్, రిక్రూట్మెంట్ బై డైరెక్ట్, రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్. 3 types ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో డిస్ట్రిక్ట్ జడ్జెస్ విషయంలో తీసుకున్నట్టయితే ఆర్టికల్ 15(4) అండ్ ఆర్టికల్ 16(4) నెసెసరీగా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఈ జడ్జిమెంట్ ప్రకారంగా సపోజ్ ఒక 100 వేకెన్సీస్ ఉంటే 75% ఆఫ్ వేకెన్సీస్ సెట్ అపార్ట్ ఫర్ ది ప్రమోషన్ అండ్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. అంటే 50 వేకెన్సీస్ సబార్డినేట్ జుడిషియల్ సర్వీస్ వాళ్ళకి ఇస్తున్నారు. రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఒక 25% ఇస్తున్నారు. అయితే ఈ రిమైనింగ్ 25% అవుట్ ఆఫ్ 100 వేకెన్సీస్ బార్ అసోసియేషన్ నుంచి అడ్వకేట్స్ ని తీసుకుంటున్నారు. సో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, సో ఒక రోస్టర్ ఫాలో అవుతారు ఫర్ ది పర్పస్ ఆఫ్ రిక్రూట్మెంట్స్. సో మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, బార్ అసోసియేషన్ నుంచి అడ్వకేట్స్ ని తీసుకోవటంలో 25% ఆఫ్ వేకెన్సీస్ మస్ట్ బి సెట్ అపార్ట్ అండ్ ఫిల్డ్ బై ది ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఆఫ్ ది బార్ అసోసియేషన్. దిస్ ఇస్ ది పాయింట్. ఓకే, రైట్. ఇక్కడికి వచ్చేటప్పటికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందండి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో అది ఏం జరుగుతుందంటే, ఒక సైక్లిక్ ఆర్డర్ ఆఫ్ ది కమ్యూనిటీస్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఫ్రమ్ SC, ST, OC ఎక్సెట్రా. ఓకే. సో అయితే ఇక్కడ ఇప్పుడు ఈ హీర్ ఆఫ్టర్ ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే అండి, ఒక 20 వేకెన్సీస్ తీసుకున్నట్టయితే, ఇది సో ఫార్ యాజ్ బార్ నుంచి అడ్వకేట్స్ ఆర్ కన్సర్న్డ్ తీసుకున్నట్టయితే, ఒక 20 వేకెన్సీస్ లో వీళ్ళు ఎలా చేయాలంటే అండి, ఫస్ట్ వేకెన్సీ గోస్ టు OC, సెకండ్ వేకెన్సీ గోస్ టు SC, థర్డ్ వేకెన్సీ గోస్ టు OC, ఫోర్త్ వేకెన్సీ గోస్ టు enlisted BCA candidate, then fifth vacancy goes to OC, sixth vacancy goes to OC or physically handicapped candidate, seventh vacancy goes to SC, eighth vacancy goes to ST, ninth vacancy goes to SC, and
9th vacancy goes to OC, sorry. 9th vacancy goes to OC and 10th vacancy goes to BCB. సో ఈ రకంగా ఇప్పుడు క్యాండిడేట్స్ ని ఐడెంటిఫై చేసి ఫ్రమ్ ది బార్ అసోసియేషన్ ఎనలిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. ఎస్, మరి ఇప్పుడు అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఒక చైతన్యం కూడా రావాల్సిన అవసరం ఉంది కదా సార్ దీని చైతన్యం కూడా రావాల్సిన ఎస్ అంటే మాట్లాడవలసిన వాళ్ళు ఎవరంటారు దీనికి సంబంధించి? అసలు ప్రాక్టీస్ ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు 29th April 2020లో దినోష్ కుమార్ గుప్తా వర్సెస్ రాజస్థాన్ హానరబుల్ హైకోర్టు కేసులో ఇది అప్లికబుల్ ఫర్ ఎంటైర్ స్టేట్ ఇన్ మేకింగ్ అపాయింట్మెంట్స్ ఫ్రమ్ ది అడ్వకేట్స్ కోటా. ఓకే, బార్ అసోసియేషన్ నుంచి వచ్చేవాళ్ళు 25% ఆఫ్ ది వేకెన్సీస్ మస్ట్ బి ఫిల్డ్ బై ది అడ్వకేట్స్ అండి, బై ఫాలోయింగ్ ది రూల్ ఆఫ్ రిజర్వేషన్. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనే ఐటమ్ మనం తీసుకున్నట్టయితే ఈ రోజు వరకు కూడా రిజర్వేషన్ మాట ఆ రకంగా పెట్టి ఇప్పుడు ఎనలిస్ట్ చేసుకుంటూ వస్తారండి, అడ్వకేట్స్ ఐడెంటిఫై చేస్తారు. అప్పుడు జనరల్ గా ఇక్కడ మన స్టేట్ లో ఏం జరిగిందంటే 2014 నుంచి అప్ టు 2021 వరకు అసలు వీళ్ళు ప్యానల్సే తయారు చేయలేదండి. సో ఏం జరిగింది అని మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర విడిపోవటం అనేది ఒక పాయింట్. ఆ సందర్భంగా వీళ్ళు అడ్వకేట్స్ ప్యానల్ నుంచి లిస్టు తయారు చేయలేదు. తర్వాత కొన్ని రోజులు ఏం చేశారంటే మెమో ఆఫ్ ప్రొసీడింగ్స్ MOP అని ఒకటి తయారు చేస్తున్నాము, ఆ ప్రొసీజర్ ప్రకారంగా మేము ఎనలిస్ట్ చేయడానికి ఎలిజిబుల్ అడ్వకేట్స్ తీసుకుంటాము అని చెప్పారు. అది కావాలని ఆల్మోస్ట్ దాన్ని టైం కన్స్యూమ్ చేశారండి అప్రూవల్ కి. అయితే మన రాష్ట్రంలో అపాయింట్మెంట్స్ జరగలేదు, కానీ MOP అండర్ కన్సిడరేషన్ ఫర్ అప్రూవల్ లో ఉండగా సమ్ అదర్ స్టేట్స్ హ్యావ్ అపాయింటెడ్. సో అదొక పాయింట్ అండి ఇక్కడ. సో అంచేత మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే there is an injustice being done from 2014 to 21 in appointing high court judges from the advocates panel belonging to SCs, STs, BCs, women and minorities. సో ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ యాజ్ టు ఎడ్యుకేషన్, ఎలిజిబిలిటీ యాజ్ టు ప్రాక్టీస్, ఎలిజిబిలిటీ యాజ్ టు మెరిట్, ఎలిజిబిలిటీ యాజ్ టు రిపోర్టెడ్ కేసెస్ ఇన్ బై ఆన్ ది నేమ్ ఆఫ్ అడ్వకేట్ బీయింగ్ ఎంపానల్డ్. సో ఎలిజిబిలిటీ యాజ్ టు క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్, హెల్త్, ఇన్క్లూడింగ్ ది ఏజ్. సో ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ఏమైందంటే అండి పర్సన్స్ హూ ఆర్ ఎలిజిబుల్ యాస్పైరింగ్ ది జడ్జి పోస్ట్ ఫ్రమ్ దీస్ కేటగిరీస్ బికేమ్ ఓవర్ ఏజ్. ఆన్ ది రీజన్ MOP ఈజ్ అండర్ కన్సిడరేషన్. సో ఇక్కడ ఏమైందంటే అండి అడ్మినిస్ట్రేటివ్ డిలే అయితేనేమి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేంజెస్ వల్ల అయితేనేమి ఈ ఎలిజిబుల్ అడ్వకేట్స్ డినై అయిపోయారు. సో అంచేత ఇది ఆల్మోస్ట్ 1995 నుంచి జరుగుతూనే ఉందండి. అయితే బీసీస్ విషయంలో వచ్చినట్టయితే, బీసీస్ ఆర్ SCs వచ్చినట్టయితే 2013లో ఒకే ఒక జస్టిస్ A. రామలింగేశ్వరరావు గారిని జడ్జిగా చేయడం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ బీసీస్కి అవకాశం రాలేదు. అయితే 2015లో సెలెక్ట్ కమిటీ క్రియేట్ చేసి ఒక లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి తయారు చేశారు. తయారు చేసి సెలక్షన్ కమిటీ చేత అప్రూవ్ చేయించారు. సో ఆ అప్రూవ్ కాబడ్డ అడ్వకేట్స్ ఎవరంటే అండి సీనియర్ అడ్వకేట్స్ శ్రీ అప్పార సత్యప్రసాద్, తర్వాత శ్రీ బత్తిన రాజకిరణ్, శ్రీ పొన్నం అశోక్ గౌడ్, వీళ్ళు ఎలిజిబుల్ అడ్వకేట్స్ గా ఎంపానల్ అప్రూవ్ అయింది. సెలక్షన్ కమిటీ అప్రూవ్ చేసింది. అల్టిమేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళు పేర్లు రిమూవ్ చేశారండి. ఎందుకు చేశారు అనేది ట్రాన్స్పరెన్సీ ఎక్కడ కనపడలేదు.
అంటే దాన్ని సవాల్ చేస్తే So- ఎవరన్నా మళ్ళీ ఏమన్నా పిలుసుగానే ఎవరైనా వేశారండి? చేయడానికి ఇక్కడ ప్రొవిజన్స్ అసర్టైన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే. అదే మాదిరి అంటే ఎంపానల్మెంట్ జరగటానికి ఎన్నో ప్రీ క్వాలిఫైయింగ్ కండిషన్స్ ఉన్నాయి కదా. ఆ ప్రీ క్వాలిఫైయింగ్ కండిషన్స్ అన్ని పాస్ త్రూ అయ్యి ఎంపానల్ అయ్యి సెలెక్ట్ కమిటీ ద్వారా అప్రూవ్ అయిన తర్వాత కూడా అథారిటీస్ మళ్ళీ ఇగ్నోర్ చేశారు. సో అది రీజన్స్ అన్నోన్ టు ది పర్సన్స్ ఎఫెక్టెడ్. రెండో పాయింట్ వచ్చేటప్పటికండి, సో 2016లో మళ్ళీ ఒక ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ తయారు చేయాలని ఒక ఆందోళన ఉంది. అయితే మంచి అడ్వకేట్స్ అంటే ఎవరంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏబుల్ మెన్ ఆఫ్ హయ్యర్ క్యాలిబర్, లెర్నింగ్, ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దీస్ లిస్టెడ్, ఐ మీన్ specified categories, SC, ST, BC communities are available to handle the judicial work. So అటువంటి కేటగిరీ ఆఫ్ అడ్వకేట్స్ ఎవరయ్యానంటే గుత్తుల రామ్ గోపాల్, శ్రీ అబ్దుల్ రజాక్, శ్రీ కృష్ణదేవన్ వీళ్ళు ఉన్నారండి. సో వీళ్ళు ఎంపానల్మెంట్ కి ఎలిజిబుల్ ఉన్నప్పటికీ ఈ ఎంఓపి డిలే చేయటం వల్ల రాష్ట్రంలో జరిగిన అనేక మార్పులు చేర్పుల వల్ల పెర్మనెంట్ గా వాళ్ళు డినై అయిపోయారు. ఓకే సార్. ఓకే. సో అంచేత చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, తర్వాత 2016లో ఒక అప్రూవల్ వచ్చిందండి. 2018లో కూడా చేశారు. అప్పట్లో ఎవరిని ఓసీలే తప్ప మిగతా ఈ కమ్యూనిటీస్ రాలేదండి. సో అంచేత ఇక్కడ ఏంటంటే ఆ ఆర్టికల్లో ఏదైతే చెప్పిందో అదే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఏమిటంటే అండి, SC, ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. అట్రాసిటీ యాక్ట్ మీద ఏదైనా ఒక కేసు ఫైల్ అయితే పనిష్మెంట్ కోర్టు ఇస్తుంది. అదే కోర్టు వాళ్ళ జుడిషియరీ స్పెక్ట్రంలో ఆర్టికల్ 212 ప్రకారంగా స్టేట్ అథారిటీని ఎక్సర్సైజ్ చేస్తూ ఎస్సీలకి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. ఓకే. సో చూడండి, ఇది ఒక ఎనామలీ. అంచేత ఏమిటంటే యూనియన్ మినిస్టర్ గారు, సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ రవిశంకర్ ప్రసాద్ గారు ఈ రోజుని చేసినటువంటి ప్రస్తావన చాలా ఇట్ ఈస్ గెయినింగ్ సిగ్నిఫికెన్స్. సో అంచేత ఏంటంటే హీర్ ఆఫ్టర్ ఈ రకంగా నేను చెప్పినటువంటి రిజర్వేషన్ పాలసీ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ అపాయింట్మెంట్ టు హయ్యర్ జుడిషియరీ ఈస్ టు బి ఇంప్లిమెంటెడ్. రైట్ సార్. పంపన సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద అడ్వైసెస్ వాట్ యూ హ్యావ్ గివెన్ టు ది వ్యూయర్స్ ఆఫ్ మాస్టర్ కి టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మచ్. రైట్. మరి మొత్తానికి కేశవానంద భారతికి సంబంధించిన కేసులో కూడా మరి ఆర్టికల్ 12 ప్రకారం ఏదైతే జరిగిందో మరి అదే ఒకవేళ మరి దాన్ని ఇక్కడ మరోసారి అదే పరిణామాన్ని మరి రాష్ట్రాలకు అన్వయిస్తూ రిజర్వేషన్ నిబంధనలకు మరి ఏదైతే హైకోర్టు మరి సుప్రీంకోర్టులకు ఎందుకు అన్వయించకూడదు అన్నది కూడా ఒక సమీక్ష జరగాలంటూ కూడా దీని మీద మరి పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ కూడా మరి పంపన సత్యనారాయణ గారు తన యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.